Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం టాప్ 50 సమ్స్ అనేది చెప్పుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు 7 మార్క్స్ సమ్స్ 14th సమ్ అయితే చెప్పుకోబోతున్నామమ్మా. అయితే ఈ సిరీస్ అందరికీ ఫ్రీ కాదు, కొన్ని పార్ట్స్ మాత్రమే ఫ్రీగా పెడుతున్నాము. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డీటెయిల్డ్గా చెప్పడం కూడా జరుగుతుంది. ఈ వీడియో కూడా మరలా ఫ్రీగా ఉంది కాబట్టి క్లియర్గా చూసి పేమెంట్ చేసుకోవచ్చు. 600 మీరు చేసినట్లయితే నేను ఈ 50 క్వశ్చన్స్తో పాటు వీలైతే మీకు ఫైనల్ టచ్లో ఉన్న క్వశ్చన్స్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఫెయిల్ అయిపోతారు అనుకుంటున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాస్ అయ్యేటట్టు, మంచి మార్క్స్తో పాస్ అయ్యేటట్టు వీడియో క్లాసెస్ అయితే ఉంటాయి. సో 14th క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. From a rectangular sheet of dimensions 30 centimeters and 80 centimeters, 4 equal sides of the side x centimeters are removed at the corners. అంటే ఇలా ఒక రెక్టాంగులర్ షీట్ ఉందమ్మా. ఈ రెక్టాంగులర్ షీట్ యొక్క లెంత్ ఎంతో 80 ఇచ్చాడమ్మా, విడ్త్ ఏమో 30 ఇచ్చాడు. అయితే ఏం చేశారు చూడండి, ఇగోండి ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్, ఇగోండి ఇది రెక్టాంగులర్ షీట్. ఈ షీట్ నుండి 4 ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఎక్స్ సెంటీమీటర్స్ ఆర్ రిమూవ్డ్ అట్ ద కార్నర్స్. అంటే ఎక్స్ సెంటీమీటర్స్ ఉండేటట్టు ఇక్కడ 4 పార్ట్స్లో కూడా కట్ చేస్తాడమ్మా. ఈ కట్ చేశాక తర్వాత ఏం చేస్తాడు చూద్దాం. అండ్ సైడ్స్ ఆర్ దెన్ టర్న్డ్ అప్ సో యాజ్ టు ఫార్మ్ అండ్ ఓపెన్ రెక్టాంగులర్. ఇప్పుడు మీరు ఈ సైడ్స్ కట్ చేస్తారనుకోండి, ఇలా ఈ సైడ్ కట్ చేసి ఇలా పైకి ఫోల్డ్ చేస్తారనుకోండి, ఏమొస్తుంది? అది రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది. ఓకేనమ్మా, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ నుండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట. చేస్తే దాని రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది. అయితే ఏమన్నాడు? బాక్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో దట్ ద వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ గ్రేటెస్ట్. వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ అనేది గ్రేటెస్ట్ అయ్యేటట్టు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. గ్రేటెస్ట్ అయ్యేటట్టు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా చేయాలి? వెరీ సింపుల్ అమ్మా. మీకు గ్రేటెస్ట్ అనేటప్పుడు లేదా అంటే మినిమం అండ్ మ్యాక్సిమంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మినిమం మ్యాక్సిమం అనేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటమ్మా, ఫస్ట్ స్టెప్ ఏంటో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటో చూడాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఎఫ్ డాష్ ఎక్స్. థర్డ్ స్టెప్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్. ఫోర్త్ స్టెప్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫిఫ్త్ స్టెప్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్. ఇంతే, అయిపోయిందమ్మా. 2 3 4 5 ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలా. మీరు ముందుగా మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కనుక్కోవాలి. అయిపోయిన తర్వాత ఎఫ్ డాష్ ఎక్స్ అంటే డెరివేషన్ చేయాలి, మరలా డెరివేషన్ చేయాలి. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. ఎందుకు అంటే ఈ ఫంక్షను మ్యాక్సిమమా మినిమమా తెలియాలి అంటే ఈ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్ అక్కడ ఇస్తాను మీకు. x³ మైనస్ 12x అని ఉందమ్మా. ఈ ఫంక్షను మినిమమా మ్యాక్సిమమా అవ్వాలంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలమ్మా. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది అంటే డెరివేషన్ చేయండి. 3x² మైనస్ 12. ఓకేనా, 12. అలాగే ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 2s are 6x. ఇది ఫస్ట్ స్టెప్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మా. సెకండ్ ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్. ఫోర్త్ వన్ ఏంటంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఎందుకు అంటే ఈ ఫంక్షన్ మినిమమా మ్యాక్సిమమా తెలియాలంటే అంటే మినిమము లేదా మ్యాక్సిమం వద్ద ఎఫ్ డాష్ ఎక్స్ అనేది 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3x² మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక దీని నుండి x² ఏమవుతుందమ్మా, -12 వాళ్ళకి వెళ్తే +12 అవుతుంది. ఇంటూ 3 కాబట్టి /3 అవుతుంది 4 టైమ్స్. మరి x ఈజ్ ఈక్వల్ టు ±√4 అంటే x ఈజ్ ఈక్వల్ టు ± యాక్చువల్గా కానీ 2 అమ్మ. ఎక్స్ వాల్యూ 2 అంటే 2 ఎక్స్ వాల్యూ 2 వద్ద ఈ ఫంక్షన్ మ్యాక్సిమం అవ్వచ్చు, మినిమం అవ్వచ్చు. మరి మ్యాక్సిమమా మినిమమా కనుక్కోవడానికి నెక్స్ట్ స్టెప్ ఎఫ్ డబల్ డాష్. ఇక్కడ ఎక్స్ అంటే ఈ వాల్యూ ఎంత వచ్చిందో అదమ్మా 2. ఎఫ్ డబల్ డాష్ 2 అంటే ఇవ్వండి ఇక్కడ 2 వేయండి. 6 2s are 12. ఇది గ్రేటర్ దాన్ 0యా లెస్ దాన్ 0యా? గ్రేటర్ దాన్ 0. లాస్ట్ స్టెప్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం
ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం, అది తెలుసుకుంటే చాలు. సో ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు వచ్చిన తర్వాత ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ అంటే గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం, లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం. గుర్తుపెట్టుకోవాలి, రివర్స్ అయిపోయిందమ్మా. సో ఇది మినిమమా మ్యాక్సిమమా? గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి మినిమము. ఎక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వద్ద. అయిపోయింది. సేమ్ ప్రొసీజర్. ఈక్వేషన్ ఇవ్వకపోయినా మనమే ఈక్వేషన్ కనుక్కొని చెయ్యాలి. అది ఎలా చేస్తామో ఈ క్వశ్చన్కి చేద్దాము. సో ఫార్మాట్ అయితే గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇందులో ఓకే ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు లెంత్ 80, ఇది 30. మరి ఈ లెంత్ ఎంతమ్మా? ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత చెప్పండి. ఇటువైపు ఎక్స్ తీస్తామా? రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో నేను ఒక 12 ఇచ్చాను. ఇక్కడేమో ఈ కార్నర్లో 3, ఈ కార్నర్లో 3, ఈ కార్నర్లో 3, ఈ కార్నర్లో 3 తీస్తాం అనుకుందాం. అప్పుడు ఎంత వచ్చి చెప్పండి. ఇది 12 మైనస్ 3 అంతే కదా. ఇక్కడ 3, ఇక్కడ 3, దాన్ని 3 + 3 అని రాసుకోవచ్చు. లేదా ఇక్కడ 3, ఇక్కడ 3 కాబట్టి 2 × 3 అని కూడా రాసుకోవచ్చు. దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 2 × 3ని సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమవుతుందా? మొత్తం లెంత్లో దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 3 + 3 అన్నా పర్లేదు, 2 × 3 అన్నా సేమ్ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలి. టోటల్ 80 అమ్మా, మైనస్ 2 × ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ అంతే. అంటే 80 - 2x. సేమ్ ఇది కూడా అంతే. టోటల్ 30 - 2x. 30 - 2x లెంత్ అనేది తీసేయాలి. ఓకేనమ్మా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? సొల్యూషన్. మరి హైట్ ఎంత అవుతుంది? హైట్ అంటే ఇగోండి ఇలా ఫోల్డ్ చేస్తాం కదా. ఇలా ఫోల్డ్ చేయడం అంటే ఇక్కడ ఎంత లెంత్ తీసుకున్నాము, ఎక్స్ అనేది కట్ చేసాం కదా, అదే హైట్ అవుతుంది. కాబట్టి లెట్ ద హైట్ ఆఫ్ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అమ్మ. తర్వాత లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు హైట్ హెచ్ అమ్మ. లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? చూడండి 80 - 2x. బ్రెత్ లేదా విడ్త్ అన్నా బ్రెత్ అన్నా ఒకటే. బి ఈజ్ ఈక్వల్ టు 30 - 2x. ఇప్పుడు ఏం కావాలి మనకి? చూడండి ఏంటి మ్యాక్సిమం అన్నాడు. వాల్యూమ్ కావాలి కాబట్టి వాల్యూమ్ వి ఈజ్ ఈక్వల్ టు LBH. ఎల్ అంటే ఏంటమ్మా? 80 - 2x ఆఫ్ బి అంటే 30 - 2x ఆఫ్ హెచ్ అంటే x. సో మల్టిప్లై చేయండి. ముందుగా ఈ 2 మల్టిప్లై చేయండి, లేదా ఈ 2 చేయండి, మీ ఇష్టమే. ముందు ఇచ్చేద్దాం. 30 × 8 2 8 3 24 కదమ్మా, 2400. మరలా ప్లస్ ఇంటూ మైనస్ 3 2 6 అంటే 60x. ఓకే. తర్వాత 2xతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ -2 8 16 అంటే 160x. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4x², x ఇంటూ x x² ఆఫ్ x. ఓకేనా. మరలా ఎక్స్తో మల్టిప్లై చేసేయండి. ఆర్డర్లో రాద్దాం. ఎక్స్తో మల్టిప్లై చేసి ముందు ఇది రాయండి. 2400 మైనస్ 60 160 అంటే 220x ప్లస్ 4x² ఆఫ్ x. ఓకేనమ్మా. ఎక్స్తో మల్టిప్లై చేసి ఆర్డర్లో రాస్తాను. x ఇంటూ x² x³ కదమ్మా, అంటే 4x³. తర్వాత స్క్వేర్ టర్మ్ x ఇంటూ x x² కాబట్టి -220x². నెక్స్ట్ ప్లస్ 2400x. ఇది ఓకేనా. ఇంకా మీరు కామన్ తీసి ఈజీ అయిపోతుంది. ఇందులో 4 కామన్ తీసుకోండి. x³ మైనస్ 4 తీసిస్తే 4 5 20, 4 5 20 x² ప్లస్ 4తో 600. అది ఇలా ఎక్స్. ఇది ఎక్స్ అమ్మా? లేదు, ఎక్స్ లేదు ఇక్కడ. ఎక్స్ లేదు, సారీ. ఎక్స్ ఉందా? సారీ ఎక్స్ ఉంది ఇక్కడ. x², ఇది ఎక్స్ అంటే ఎక్స్. ఇది సార్ ఎక్స్ కూడా కామన్ తీయొచ్చు కదా అంటే ఎక్స్తోనే మల్టిప్లై చేసాం. మరలా కామన్ తీయకండి, ఎందుకంటే డెరివేషన్కి మనకి ఇక్కడ కష్టం అయిపోతుంది. యూవీ డెరివేషన్ అయిపోద్ది ఇలా ఉంటే. అందుకోసం యూవీ డెరివేషన్ కాకుండా సింగిల్గా చేయడం కోసం రాసి, ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇలా చేస్తాం. ఇదేంటమ్మా? వి అంటే దేర్ ఫోర్ లెట్ ఏమనుకోవాలమ్మా? లెట్ వి ఆఫ్ ఎక్స్. వి ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్లో ఫంక్షన్ కదా. వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 × x³ మైనస్ 55x² ప్లస్
600x అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అమ్మ. మనం దీన్ని డెరివేషన్ చేయాలి. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేషన్ చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. v డాష్ x ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా డెరివేషన్ 4 కాన్స్టెంట్ అలా ఉంచేయండి. సో ఎక్స్ క్యూబ్కి డెరివేషన్ 3x². తర్వాత చూడండి -55x -55 ఎక్స్కి ఏమో x² ఏమో 2x. ఇగోండి 55 కాన్స్టెంట్ అలా ఉంచాము. x² 2x ప్లస్ 600xకి 600 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ 3x² minus 55 into 2 మల్టిప్లై చేయండి 110x ప్లస్ 600. ఇది v డాష్ x అమ్మ. ఇదేమో ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అగైన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. v డబల్ డాష్ x ఇజ్ ఈక్వల్ టు 4 కాన్స్టెంట్ అలాగే ఉంచేయండి. 3x² 3x² ఏమో 2x అమ్మ. ఓకేనా మైనస్ 110x అంటే 110 ప్లస్ 600 0 వేయకపోయినా ప్రాబ్లం లేదు. సో 4 ఆఫ్ 3 2s are 6x minus 110 v డబల్ డాష్ x ఈక్వేషన్ నెంబర్ 3. సో ఏం చెప్పుకున్నాం మనమమ్మ f ఆఫ్ x తర్వాత స్టెప్ f డాష్ x తర్వాత f డబల్ డాష్ x ఇంతవరకు చేస్తాం మనం. ఇవ్వండి f ఆఫ్ x మనకి అక్కడ వచ్చింది అంటే v ఆఫ్ x తర్వాత v డాష్ x v డబల్ డాష్ x ఇక్కడికి అయిపోయింది. తర్వాత ఏం చేయాలి ఈ ఫంక్షన్ మినిమమా మ్యాక్సిమమా కనుక్కోవాలి అంటే f డాష్ x ఇజ్ ఈక్వల్ 0కి ఈక్వల్ చేయాలి. దాన్ని మనం ఎలా రాస్తాం ఎట్ f ఆఫ్ ఎట్ మినిమం ఆర్ మ్యాక్సిమం f dash x is equal to 0 అమ్మ. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ f dash x అంటే ఎంత v dash x. సో v dash x ఎంత అమ్మా చూడండి v dash x ఎంత 4 ఆఫ్ 3x² minus 110x ప్లస్ 600 is equal to 0. దాని నుండి 4 అటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. 3x² minus 110x ప్లస్ 600 is equal to 0. ఇప్పుడు 3 6 are 18 అమ్మ అంటే 1800 వస్తుంది. దీన్ని మనం ఎలా రాయాలి 110 వచ్చేటట్టు రాయాలి. ఒకసారి చూడండి 90 into 20 రాసుకోవచ్చా 9 2s are 18 0 0 9 1800 సరిపోయింది. మైనస్ 110 రావాలి కాబట్టి రెండింటికి మైనస్ పెట్టేసుకోండి. సో -90 -20 -110 కాబట్టి ఎలా రాసుకోవచ్చు దీన్ని 3x² ముందు ఇది రాసుకోవచ్చు లేదా ఇది రాసుకోవచ్చు అమ్మ -20x -90x ప్లస్ 600 is equal to 0. దీని నుండి ఈ రెండిట్లో x ఈజ్ కామన్. x కామన్ పోతే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా 3x -20. ఇక్కడ ఎంత కామన్ తీయాలి చెప్పండి. ఇక్కడ 3x ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3x రావాలి. ముందు రాసేయండి ఇది ఎంత 3x -20 రావాలి ఖచ్చితంగా రాసేయండి. సో ఇక్కడ 3x రావాలి అంటే ఇందులో ఎంత కామన్ తీయాలమ్మా 0 పక్కన పెట్టండి. 9లో 3 కావాలంటే 3 కామన్ తీయాలంటే -3 0కి 0 వేసేయండి. సో -30 కామన్ తీస్తే ఇది వస్తుంది చెక్ చేసుకోండి. 30 into 3 90x -20 is equal to 0. ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది చూడండి దట్ ఎంప్లాయిస్ ఏం కామన్ అమ్మ ఇక్కడ 3x -20 is కామన్ రిమైనింగ్ x -30 is equal to 0. దీని అర్థం ఏంటమ్మా 3x -20 is equal to 0 1 x -30 is equal to 0 1. సో 3x is equal to ఏమవుతుంది -20 20 ప్లస్ 20 అవుతుంది. x is equal to 20/3 అలాగే x is equal to 30. ఇప్పుడు చూడండి నాట్ పాసిబుల్ ఇది ఎందుకు ఒకసారి ఇక్కడ చూడండి విడితే 30 అమ్మ విడ్త్ 30 ఉంది. మరి విడ్త్ 30 ఉండేటప్పుడు x వాల్యూ ఎక్కడైనా 30 ఉంటుందా విడ్త్ ఇక్కడ అంతా 30 - 2x 30లో 2x పోతే ఈ విడ్త్ వస్తుంది కానీ టోటలే 30 ఉంది. x వాల్యూ అందులో ఈ పార్ట్ ఇది ఇక్కడ 30 ఉంటే ఎంతమ్మా 60 ఉండాలి ఉంటుందా అందుకే నాట్ పాసిబుల్. ఇదైతే ఓకే. ఇప్పుడు అయిపోయిందమ్మా ఏంటంటే చేసాము f ఆఫ్ x ఓకే f డాష్ x అయిపోయింది f డబల్ డాష్ x అయిపోయింది f డాష్ x is equal to 0 కూడా చేసాము. అంటే x is equal 20/3 వద్ద ఈ ఫంక్షన్ అనేది ఎయిదర్ మినిమం ఆర్ మ్యాక్సిమం మినిమం కానీ మ్యాక్సిమం కానీ అవుతుంది. మరి అది మినిమమా మ్యాక్సిమమా తెలుసుకోవడానికి ఏం చేయాలి f డబల్ డాష్ xలో ఈ వాల్యూని వేయాలి. అదే చేద్దాం ఇక్కడ రఫ్ చేస్తున్నాం. ఇది పుట్
పుట్ x is equal to 20/3 ఇన్ ఈక్వేషన్ ఎక్కడమ్మా ఇది 3 ఈక్వేషన్ 3 లేదా v డబల్ డాష్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ 3 అని చెప్పండి అమ్మా. v డబల్ డాష్ x బ్రాకెట్ పెట్టండి, x is equal to 4 of 6x minus 110 అమ్మా. 4 of 6 into x అంటే ఎంతమ్మా 20/3 minus 110. 3 1s are 3 2s are అమ్మా. దట్ ఈస్ ఈక్వల్ 4 of 2 20s are 40 minus 110. దట్ ఈస్ ఈక్వల్ 4 of 40 minus 110 minus 70 అంటే minus 280. మైనస్ ఎప్పుడైతే వచ్చిందో ఇది లెస్ దాన్ అమ్మా. సో లెస్ దాన్ 0 అంటే దాని అర్థం ఏంటి, మినిమమా మ్యాక్సిమమా? వెరీ గుడ్, మ్యాక్సిమం. ఇక్కడ కూడా మనకి సో దట్ ద వాల్యూమ్ ఆఫ్ బాక్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ అని ఇచ్చారు చూడండి. గ్రేటెస్ట్ అన్నా మ్యాక్సిమం అన్నా ఒకటే. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ అంటే వి ఆఫ్ ఎక్స్ లేదా వాల్యూమ్ ఈజ్ ఏంటమ్మా మ్యాక్సిమం అట్ x is equal to 20/3. 20/3 వద్ద మ్యాక్సిమం. ఇప్పుడు లెంత్ విడ్త్ కూడా రెండు కనుక్కోవాలంటే ఏం చేయాలమ్మా? దేర్ ఫోర్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు, విడ్త్ అంటే ఎంతమ్మా మనం ఇందాక రాసాము, విడ్త్ అంటే ఇక్కడ రాసాం 30 - 2x. 30 - 2x ఈజ్ ఈక్వల్ టు 30 - 2 ఆఫ్ x అంటే 20/3. ఓకేనా, 20/3 2x అయినా 2x కనుక్కోవాలి. 30 మైనస్ విడ్త్ మనకి మరి అవసరం లేదమ్మా, ఎక్కడ మ్యాక్సిమం అన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడమ్మా. ఎక్స్ ఒకటి సరిపోతుంది, ఇది మెర్చేయని అవసరం లేదు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో ఎక్స్ కాబట్టి 20/3 అనేది సరిపోతుంది. ఇది క్వశ్చన్ అమ్మా. సో నెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, అది కూడా చాలా ఈజీ. ఆ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ప్రాఫిట్ ఫంక్షన్ P ఆఫ్ ఎక్స్ అమ్మ. ఇది P ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఏ కంపెనీ సెల్లింగ్ ఎక్స్ ఐటమ్స్ పెర్ డే ఈజ్ గివెన్ బై P ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1600. ప్రాఫిట్ ఈక్వేషన్ అమ్మది. అంటే ఒక కంపెనీ రోజుకి ఎక్స్ ఐటమ్స్ని తయారు చేస్తుంది. అలా తయారు చేయడం వలన వారికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఫంక్షన్ ఇక్కడ ఇచ్చాడు. అయితే మనకేం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దట్ ద కంపెనీ షుడ్ సెల్ టు గెట్ మ్యాక్సిమం ప్రాఫిట్. ఆల్సో ఫైండ్ ద మ్యాక్సిమం ప్రాఫిట్. అయితే ఒక కంపెనీ ఎక్స్ వస్తువులను రోజు తయారు చేస్తుందమ్మా, ప్రాఫిట్ కూడా మనకు అక్కడ ఇచ్చాడు ఈక్వేషను. అయితే ఆ కంపెనీ ఒక రోజు ఎన్ని వస్తువులను తయారు చేస్తే దానికి మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది అని కనుక్కోమన్నాడు. ఒకటి అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఆ ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. సేమ్ ప్రొసీజర్, మినిమం మ్యాక్సిమం వచ్చాడు. ఏం చెప్పుకున్నామమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ 0, అలాగే ఎఫ్ డబల్ డాష్ ఎక్స్, ఆ తర్వాత ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0 ఆర్ గ్రేటర్ దాన్ 0. ఇంతే ప్రొసీజర్. సో ఈక్వేషన్ ఆడే ఇస్తాడు కాబట్టి నో ప్రాబ్లం, ఇక్కడ మనం కొనుక్కోవసరం లేదు. క్లియర్గా గివెన్ ప్రాఫిట్ ఈక్వేషన్ అమ్మా. ప్రాఫిట్ ఏమని ఇచ్చాడు, ఫంక్షన్ అని రాయకపోయినా పర్వాలేదు మీకు. ఏమి ఇచ్చాడమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1600. ఓకేనమ్మా. ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, వరుసగా చేయండి. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి అని ఇచ్చాడు మన కాడ. ఓకే, ఏదైనా పర్వాలేదు, పి ఆఫ్ ఎక్స్. ఓకేనమ్మా. పి డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ముందుగా ఇక్కడ ఒకసారి దీన్ని ఇక్కడ రాస్తాను చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసాను అమ్మా, ఎక్స్ ఇంటూ 150 ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1600. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అమ్మ. పి ఆఫ్ ఎక్స్ డెరివేషన్ పి డాష్ ఎక్స్ చేయండి. 150 మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఏమో 2x, ఇదేమో 0, 1600కి 0. కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మరలా డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అగైన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. పి డబల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150కి 0 అమ్మ, మైనస్ 2x అంటే -2. ఎలా ఉంచండి, ఇది థర్డ్ ఈక్వేషన్.
ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోయింది, ఎఫ్ డాష్ ఎక్స్ అయిపోయింది, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ అయిపోయింది. ఎట్ మ్యాక్సిమం ఆర్ మినిమం, ఎట్ మినిమం మ్యాక్సిమం ఆర్ మినిమం రాయండి. ఎట్ మ్యాక్సిమం ఆర్ మినిమం, మినిమం ఎఫ్ డాష్ అంటే ఇక్కడ పీ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అమ్మ. దట్ ఎంప్లాయిస్ పీ డాష్ ఎక్స్ అంటే ఇవ్వండి ఇది 150 మైనస్ 2x ఇస్ ఈక్వల్ టు 0. దీని నుండి 2x ఏమవుతుందమ్మా 150 అవుతుంది. ఎందుకు? మైనస్ 2x అసలుకి వెళ్తే ప్లస్ 2x అయిపోతుంది. అంటే 150 ఈజ్ ఈక్వల్ టు 2x అన్నా 2x ఈజ్ ఈక్వల్ టు 150 అన్నా ఒకటే. దీని నుండి x ఈజ్ ఈక్వల్ టు 150/2 అంటే 2 7 times 14 2 5 times 75. అంటే ఒక రోజుకి 75 ఐటమ్స్ని వాళ్ళు అమ్మితే అప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. అది రాద్దాం ఇక్కడ ముందు, అది రాయండి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 75 ఇన్ ఈక్వేషన్ 3 అమ్మ. సెకండ్ ఈక్వేషన్ 3 అంటే పీ డబల్ డాష్ ఎక్స్ ప్లస్లో 75 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? -2. సో ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో P of x is maximum, sorry minimum, less than 0 ఇది sorry less than 0, -2 less than 0 కాబట్టి maximum is maximum at x is equal to 75. అండ్ మరియు 1 ఎంప్లాయీస్ ఒకటి నుండి ఆ ప్రాఫిట్ ఎంతో కూడా చూద్దాం. 1లో వేయండి, ఈక్వేషన్ 1లో వేయండి అమ్మా. ఏది ఈక్వేషన్ 1? ఇవ్వండి ఈక్వేషన్ 1లో 150 ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమ్మా? 75 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 175 స్క్వేర్ మైనస్ 1600 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ మల్టిప్లై చేయండి. 12 7 5 17 105 112 1125 0 ఉంది కాబట్టి 0 మైనస్ 75 స్క్వేర్ అంటే 5 5 25 56 56 మైనస్ 1600. మీరు సింప్లిఫై చేస్తే 4025 వస్తుంది అమ్మ. ఇది చేయండి క్లియర్గా. 4025 అంటే ఇది ప్రాఫిట్. ఇప్పుడు మనం ఏం రాయాలి? ప్రాఫిట్ రావాలి అంటే కంపెనీ రోజుకి ఇవ్వండి ద కంపెనీ షుడ్ షెల్ ఎన్నమ్మా 75 ఐటమ్స్ ఏ డే టు గెట్ maximum profit రావాలంటే 75. therefore maximum profit P of 75 is equal to ఎంతమ్మా? 4025 అంతే. the company should sell 75 items a day. డేకి రోజుకి 75 అమ్మాలి టు గెట్ మ్యాక్సిమం ప్రాఫిట్. దానికోసం మ్యాక్సిమం ప్రాఫిట్ ఇది. సో డియర్ స్టూడెంట్స్, ఇది క్లాసెస్ ఇంతే డీటెయిల్డ్గా ఉంటాయి కాబట్టి ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే పేమెంట్ చేసి ఆ క్లాసెస్ తీసుకోండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నా నెంబరు కాల్ చేయండి, లేదా మన అబౌట్ ఛానల్లో కూడా ఉంటుంది చూడండి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీకు వస్తాను.